ఇంకేం తినొచ్చు? జీవ వృక్ష ఫలము కూడా తినొచ్చు. అది తినొద్దన్నాడా? అది తోట మధ్యలో ఉంది, అది తినొద్దు అని చెప్పలా, తినమని చెప్పాడు. అయితే స్పెసిఫిక్గా వాళ్ళకి నోటిఫై చేయలా. ఈ తోట మధ్యలో జీవవృక్ష ఫలం ఉంది, అది తింటే మీకు జీవం వస్తుందని చెప్పలా. జీవం గురించి ఏం మెన్షన్ చేయలే ఆయన. కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలమును తింటే మరణం వస్తుంది. అంటే జీవం ఇచ్చే చెట్టు ఉంది, మరణాన్ని ఇచ్చే చెట్టు ఉంది. కానీ జీవం ఇచ్చే చెట్టుని ఆ యొక్క ఆహారమునకు మంచిదైనటువంటి చూపునకు రమ్యమైనటువంటి చెట్లతోనే ఆయన మరి కలిపేశాడు. దానిని స్పెసిఫిక్గా ఎక్కడ మెన్షన్ చేయకుండా, చెప్పకుండా. కారణం ఏంటో తెలుసా? ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఫలాలన్నీ నిరభ్యంతరంగా తినొచ్చు, ఎక్సెప్ట్ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలము. అంటే ఈ యొక్క ఆదాము హవ్వ అన్ని ఫలాలు తింటూ 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 ఏది కూడా తినాలని దేవుని చిత్తము? జీవ వృక్ష ఫలము కూడా తింటారు. ఏది ఫస్ట్ తింటారో దానిని పొందుకుంటారు. ఫస్ట్ జీవ వృక్ష ఫలం తిన్నారనుకోండి, జీవం పొందుకుంటారు. ఎప్పుడు ప్రభు వచ్చి శబాష్ అనిందేవారు. ఎందుకో తెలుసా? నేను ఇచ్చిన ఆజ్ఞ మీరు నెరవేర్చారు. ఈ చెట్లన్నీ ఫలాలన్నీ తింటూ 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 జీవ వృక్ష ఫలం కూడా తిన్నారు, జీవాన్ని పొందుకున్నారు, నిత్య జీవాన్ని పొందుకున్నారు.